శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం. ఆయన సతి లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం. కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ, ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, వాటి అవసరం ఏమిటో తెలుసుకుందామా? పూజ చేయడానికి సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి: వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు. ఆకుపచ్చని చీరతో, వెనకాల కలసంతో, అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం శుభప్రదం అని చెప్తారు. రాగి లేదా వెండి కలసం కలస పూజ కోసం కావాలి. 2 కొబ్బరికాయలు, ఒకటి కలసం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు. 2 జాకెట్ ముక్కలు, ఒకటి కలసం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయినంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కల్ని వాయినంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి. 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండోది కలసాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలసాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించుకోవచ్చు. 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలసాన్ని నిలపాలి. 1/2 కిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు. వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకుని ఉంచుకోవాలి. యాలకులు, మిరియాలు. అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెప్తారు కాబట్టి యాలకులు, మిరియాలు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించడానికి ఉపయోగపడుతుంది. ఇక చలిమిడి నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం, బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు. అమ్మవారిని 5 రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెప్తారు. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలను అందుబాటులో ఉంచుకోవాలి. 2 పూలమాలలు అమ్మవారి కలసానికి, చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది. ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి. అమ్మవారి కలసానికి, పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు కుంకుమలు. 2 డజన్ల గాజులు. అమ్మవారికి ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి చీర. అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిదని చెప్తారు. నలుపుని తలపించే ముదురు రంగులు శుభప్రదం కాదు. గంధము అమ్మవారి పటానికి, ముత్తైదువులకు పూసేందుకు. 3 డజన్ల తమలపాకులు. అమ్మవారికి, కలసానికి, ముత్తైదువులకు 3 తమలపాకులు చొప్పున దక్షిణ అందించేందుకు. 2 డజన్ల చొప్పున అరటిపళ్ళు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణ్యాలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు. ఇవన్నీ తమలపాకుల్లో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి. మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజా గదిని అలంకరించేందుకు. కలసంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడాకులను అందుబాటులో ఉంచుకోవాలి. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార. అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. తోరపూజ సమయంలో అమ్మవారికి, మనకి కనీసం 3 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామగ్రిని కూడా పూజకి ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు. దీపారాధన చేయడానికి ఒత్తులు. అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెప్తారు కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర ఒత్తులు కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్దరణి, చిన్న పళ్ళెం. హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ముద్దకర్పూరం. నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట. ఇక వీటితో పాటుగా అక్షతలు, అగరబత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె ఎలాగో తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా. వీటన్నిటినీ సిద్ధంగా ఉంచుకుంటే పూజని చక్కగా చేసుకోవచ్చు.